నమస్కారం రష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. విజయవాడలో విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని సజ్జల స్పష్టీకరణ. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చని వ్యాఖ్య. బాబు సజ్జల, నా సంగతి నీకు తెలియదు. నరసాపురంలో పవన్ కళ్యాణ్ ఫైర్. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం. పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికార వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6,16,615 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించామని సురేష్ తెలిపారు. పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే 86.69% మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు రాసిన బాలబాలికలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సోదరులకి, డిపార్ట్మెంట్ సిబ్బందులకి అందరికీ కూడా ఈరోజు ఒక చాలా ముఖ్యమైన దినం. ఈరోజు ఈ రిజల్ట్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికా విలేకరులకి అందరికీ కూడా స్వాగతం. నేను ఈ రిజల్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ ఉన్నాయో అవన్నీ మీకు లిఖితపూర్వకంగా కూడా దాని కాపీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనౌన్స్ చేయగానే ఈ రిజల్ట్స్ ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అన్ని కార్యక్రమం పూర్తి అయిన వెంటనే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిజల్ట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఆధారంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ డ్రాఫ్ట్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అంశంపై స్పందించారు. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతరం పెట్టారని స్పష్టం చేశారు. చిరంజీవి గొప్ప సినిమా స్టార్ అని, కానీ ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్కు 2 ఏళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని జన సైనికులు కోరుకుంటున్నారని, కానీ చంద్రబాబు పవన్ను 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారని సజ్జల వివరించారు. ఆ 21 మందిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు 12 మంది వరకు ఉన్నారని, ఆ లెక్కన పవన్ తన సొంత మనుషులకు 10 మందికే టికెట్లు ఇప్పించుకోగలరని వ్యాఖ్యానించారు. ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని అవన్నీ తుంగలో తొక్కారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ, నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14లో 100ల కొద్దీ హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి ఎట్లా తోయాలా, లేదా ప్రజలను రాచరంపాన్ని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబును అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా 19లో తెచ్చుకున్నాడు.
అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మానాన వాళ్ళని వదిలాడు. సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తుంగలా తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు తొత్తులుగా మరికొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయటానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్యే భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ సమయంలో ఆయన తరపున సతీమణి భువనేశ్వరి 100 మీటర్ల ముందే ఆగి కారు దిగి నామినేషన్ వేశారని గుర్తు చేశారు. ప్రత్యేకించి నామినేషన్స్లో ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు లేరు. రౌడీజం నమ్ముకున్న మనుషులు, పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి వంత పాడుతున్నారు. దీనికి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ వేయాలి. ఆయన తరఫున ఆయన భార్య నామినేషన్ వేస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే నామినేషన్స్ వేస్తున్నామో ఆ రెవెన్యూ ఆఫీస్ కానీ లేదా ఆ కార్యాలయానికి 100 మీటర్ల వరకు ఏదైనా సరే అనుమతిస్తారు. 100 మీటర్ల నుంచి కేవలం 5 మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇది స్పష్టంగా రాష్ట్రంలో అన్ని చోట్ల నువ్వు 10,000తో ఊరేగింపు పెట్టుకున్నా 5,000తో పెట్టుకున్నా నువ్వు ఒక్కడి వెళ్ళినా 100 మీటర్ల నుంచి 5 వరకు మాత్రమే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చిన లోపలికి వెళ్తాయి కదా అవకాశం లేదు. ఇవాళ కుప్పంలో భరత్ వైఫ్ డైరెక్ట్గా 2 కార్లతో ఆర్ఓ కార్యాలయం లోపలికి ఇంకా అంటే లోపలికి దిగి మెట్లకి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. నరసాపురంలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఈ మధ్యన సభల్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని అన్నారు. జగన్ కు ఒకటే చెబుతున్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th ఇంటర్ పేపర్ లీక్ చేస్తున్న సమయంలో నేను చేగువేరా గురించి చదువుతున్నా. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30 నెలలకి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధులని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దారి మళ్లించాం. ఏ ఉద్దేశంకి అయితే దాన్ని ఇవ్వబడిన దాని నిధులు దానికోసమే ఖర్చు పెడతాం. ఇందాక అంజుబాబు గారు భీమవరంకి నాకు సంబంధించి ఇంత పెద్ద సంపద ఉన్న నగరం, ఇలాంటి చోట రేపు అంజిబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ని బరోడా తరహాలో దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది. మొదట మీకు ఇచ్చే హామీ. అలాగే అవసరమైన రింగ్ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, మన వీరవాసరం మండలానికి సంబంధించిన సాగునీరు అవసరాలు, మనకి తాగునీరు అవసరాలు కానీ ఒక సరైన కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వైసీపీ నాయకులు వస్తే ఒకటే చెప్పండి, భీమవరంలో నేను పోటీ చేస్తున్నాను 2019లో అని చెప్పి వీరవాసరం తాగునీటి కష్టాలను తీర్చేస్తామన్నాడు. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇల్లులకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్కి ఫ్రీగా ఇస్తామన్నాడు. ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయెంట్ ప్లాంట్ కట్టిస్తానని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు ఇందాక అంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ అని చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగ యువతకి కారు కావాల్సి వస్తే కారు, ఏది కావాల్సి సబ్సిడీలో ఇస్తా అని చెప్పి. జగన్ పాలనను నిరసిస్తూ గుంటూరు జిల్లాకు చెందిన కొవ్వూరు లక్ష్మి అనే మహిళ
ఢిల్లీలో వేలు నరుక్కున్న ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ అవినీతి అక్రమాలపై కోవూరు లక్ష్మి ఢిల్లీలోనూ పోరాడుతున్నారని తెలిపారు. సొంత బాబాయిని చంపిన వారు మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా అని కోవూరు లక్ష్మిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇలాంటివి వద్దు అని లోకేష్ స్పష్టం చేశారు. దయచేసి మనందరం ఆలోచించాలి తల్లి. ఈ ఎన్నికల కేవలం మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఒక మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో బాగా సూపర్ 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మీరందరూ ఈరోజు రూపాయి జమ చేర్చి లక్షల అప్పు చేసి పిల్లలు చదివించారు. చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మన ప్రాంతానికి మనం ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. అది చేసి తీరుతామని ఈ సభాముఖులు అందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ప్రాంతానికి వచ్చగల ప్రధానమైన సమస్య డ్రైనేజ్. మన మురికి నీరంతా వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళకి మనకి గొడవ. రైతులు కూడా వచ్చి నాకు చెప్పారు, బాబు మాకు సమస్య ఉందని. దీనికి శాశ్వత పరిష్కారం చూపించారు. అది భూగర్భ డ్రైనేజ్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. రెండవది నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ నీరుని శుద్ధి చేసి ఆ నీరు మనం ఇంటికి అందించవచ్చు. గతంలో ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఈ ప్రభుత్వ ఆ ప్రాజెక్ట్ ఆపి. జైల్లో పొత్తు పెట్టుకున్నది ఎవరని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనూ ఓడిపోబోతున్నారని అతనికి అర్థమైపోయింది. 3 పార్టీల కూటమి అనేది ఓటమి పాలవుతుందనేది బోధపడిందన్నారు. కనుకే జగనన్న మీద పరదాలంటూ, మహారాణి అంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక్క ఈ జిల్లానే కాదు, ఉత్తరాంధ్రలో 3 రోజులైంది ప్రవేశించి. అప్పటి నుంచి కూడా పాయకరావుపేట నుంచి కూడా అడుగడుగున జన నీరాజనం కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి ఒకటే కారణం ఏంటంటే, ఇంత చక్కటి పరిపాలన అందించారు, ఇంత గొప్ప పరిపాలన అందించారు, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి, దానికి మేము కృతజ్ఞత తెలియజేసుకోవాలి, మేము సంఘీభావం తెలియజేయాలని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే విధమైన జనసందోహం మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ తీసుకుంటే కడప ప్రజలు కన్న ప్రేమను చూపించారు జగనన్న మీద. కర్నూలు ప్రజలు తమ కమిట్మెంట్ ఎలా ఉంటుందో జగనన్న మీద చూపించిన పరిస్థితి. అలాగే అనంతపురం ప్రజలు తీసుకుంటే అంతులేని అభిమానం చూపించిన పరిస్థితి మనం చూసాం. అలాగే చిత్తూరు ప్రజలు తమ చిత్తశుద్ధి జగనన్న మీద ఎలా ఉంటుందో జనసందోహం తరలి వచ్చి చూపించడం జరిగింది. అలాగే నెల్లూరు ప్రజలైతే తమ నిబద్ధత జగనన్న మీద ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ప్రకాశం ప్రజలు మనం చూసాం, విపరీతమైన అభిమానంతో జనసందోహంలో వచ్చి జగనన్నకు మహిళలతోని, వృద్ధులతోని పథకాలు అందుతున్నాయా అవన్నీ ప్రత్యక్షంగా కనుక్కుంటూ ఉంటే నాకైతే అప్పుడు కథలు చదువుకునేది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నామా అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీటింగ్స్లో తీసుకుంటే ఇనుపు కంచెలు 1/2 కిలోమీటర్ మేర ఇనుపు కంచెలు వేసుకొని మీరు మీటింగ్స్ పెడతారు. మీరు పరదాలని మా జగనన్న అంటూ ఉంటే మీరు వచ్చి ఒకసారి చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెరతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చీకొట్టారన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందన్నారు. పార్లమెంటు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో బీ ఫారాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి వరుసగా జిల్లాల వారీగా అభ్యర్థులకు బీ ఫారాలు తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్యాకేజ్ ప్రొఫెషనల్ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవటం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్ వ్యాఖ్యలకు సోమవారం మీడియా సమావేశంలో గ్రంథి కౌంటర్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం సభ ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేకపోతే ఆయన ఊగిపోవడం కానీ ఆ రెచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే. చూస్తూ ఉంటాం, ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం. మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు, లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడి పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు, దయవించి మీరు మీ సోదరుడు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు 2 ఓట్లను గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ను మనమంతా ఆశీర్వదించాలని, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతారని తెలిపారు. శ్రీనివాస్ని ఇద్దరిని గెలిపించవలసిందిగా మరి ప్రతి ఒక్క ఓటర్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మరి ఈ గ్రామం వచ్చేసరికి 2 కోట్ల రూపాయలతో 2.5 కోట్ల రూపాయలతో 3 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి రోడ్డు వేయడం జరిగింది. మొత్తం గ్రామం అంతా రోడ్లు వేసాం. ఈ రోడ్లు వేయడం వలన మరి ఎంతో ఆడపడుచులు కాలికి మట్టకుండా రోడ్డు వేస్తా ఉన్నాం. రోడ్లు పూర్తి చేశారు 3 కోట్ల రూపాయలతో. అలాగే 150 సైట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇంటికి లోన్తో సహా శాంక్షన్ ఇచ్చాం గ్రామంలో. అలాగే దత్తాత్రేయ టెంపుల్కి కూడా 8 లక్షలు ఎంతో దగ్గర 50,000 అటు ఇటులో దత్తాత్రేయ టెంపుల్కి కూడా సహకారం చేశాం. అంటే గ్రామం అభివృద్ధి మా బాధ్యత అని 5 ఏళ్ళు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పంచాయతీ మీరందరూ కూడా అలాగే ఆశీర్వదించారు నన్ను. మరి కసిగా పనిచేసాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామం అంతా కూడా డ్రైనేజీలు వేస్తాం. అదేవిధంగా ఊళ్ళో కళ్యాణ మండపం ఒకటి ఫంక్షన్ హాల్ లేదు, ఆ ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం ఇక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే స్కూల్ అభివృద్ధి కూడా మా హామీని చేసాం. ఇక్కడ ఒకటి ప్రజలను అడుగుతున్నాం, వంగా గీత గారు 5 సంవత్సరాలు కనపడలేదు. కరోనా వచ్చింది 3.5 సంవత్సరాలు, ప్రజలు ఎలాగపోయారో పట్టించుకోలేదు. ఈవేళ 30 రోజుల ముందు
ఆవిడ ఎలక్షన్కి వచ్చి ఓటు అడుగుతాం, రకరకాల జిమ్మిక్కులు చేస్తాం. అటువంటి వ్యక్తుల్ని మనం పారదోలాలి. 5 ఏళ్ళకి వచ్చే మనుషులు మనకు అవసరం లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన మీద ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చారో, నమ్మకం పెట్టుకుని మన భారీ మెజార్టీతో గెలిపిందాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. వన్నిపూడి అభివృద్ధి, గ్రామ అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా వన్నిపూడిలో జరుగుతుందని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత ఆదివారం సాయంత్రం పిఠాపురం పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో 2009లో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికై అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అనంతరం 2019లో కాకినాడ ఎంపీగా ఎన్నికై జిల్లాను మరింత అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంచుమించుగా మాస్టర్ ఆఫ్ లా వరకు నేను రాగలిగాను. మాస్టర్ కోర్సులు చాలా చేయగలిగాను. అట్లాగే సైకాలజీ కానీ, పాలిటిక్స్ కానీ, పొలిటికల్ ఎడ్యుకేషన్ కానీ, సోషియాలజీ కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ, హెల్త్కి సంబంధించింది కానీ, చైల్డ్కి సంబంధించింది కానీ, ఉమెన్కి సంబంధించింది కానీ, క్రైమ్కి సంబంధించింది కానీ నా ఇంట్రెస్ట్ ఉంది. ఇది గొప్పగానో ఇంకొకటో జాబ్ కోసమో ఇంకొకటో నేను చేయగలిగాను. ఆ విద్య నాకు కొంత బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నాకు వచ్చిన పోస్ట్ నేను ఫస్ట్ లా చేయగలిగాను పాలిటిక్స్లో ఉండి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాక ఎక్కడ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత 1 మినిట్లో నేను చెప్పగలుగుతాను. జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత హైయెస్ట్ పోస్టింగ్ ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. అది కూడా సింగిల్ ఎలిగేషన్ లేకుండా, సింగిల్ ఇబ్బంది లేకుండా ఆల్ అసోసియేషన్స్ ప్రశంసించిన పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ కూడా చేయగలిగాం. అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్గా ఎక్కువ స్కూల్స్ లేని విలేజెస్లో స్కూల్ స్టార్ట్ చేశాను. ఎలిమెంటరీ స్కూల్ ఉన్న చోట యూపీ స్కూల్ ఉన్న చోట హై స్కూలు, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి నేను బాగా చేయగలిగాను. రెండవది డ్రింకింగ్ వాటర్కి బాగా ఎక్కువ నిధులు తెప్పించగలిగాను కేంద్రం నుంచి కానీ అప్పుడున్న మంత్రులతో. ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే టీడీపీ కూటమి ఓటు వేయాలని ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. సోమవారం తణుకు పట్టణంలో 1వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలను ప్రజలు భరించలేక ఆ పార్టీని ప్రజలు వీడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారని ఆమె విమర్శించారు. సిటీ కేబుల్ అనుకున్నా చూస్తే కింద కదా మరి. లోని 1వ వార్డులో మేము హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరి గడప గడపకి కూడా ఇంటింటికి మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మేము ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలంతా కూడా ఘనస్వాగతం తెలుపుతున్నారు. మరి వారందరూ కూడా మేము వారి మొహాలు చూస్తేనే తెలుస్తుంది, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందరూ కూడా ఇబ్బందులకు గురై ఈ అవినీతి అరాచక ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మే 13 ఎప్పుడు వస్తుందా, మేము సంచలనమైనటువంటి తీర్పుని ఇచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలని వారందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు. మేము గమనించింది ఏంటంటే అనకాపల్లిలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు ఖండించారు.
ఈ మేరకు పార్టీ నాయకుడు చెరుకూరి శ్రీధర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు పేరు చెప్తే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయన్నారు. జగన్ పేరు చెబితే గొడ్డలి, చెల్లికి వెన్నుపోటు, ఇంకా అనేక దారుణాలు గుర్తొస్తాయని విమర్శించారు. కోచింగ్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అభివృద్ధి గుర్తొస్తుంది. అలాగే చంద్రబాబు గారి పేరు చెప్తే మరి ఆడవాళ్ళకి దీపం పథకం గుర్తొస్తుంది. మరి ఆడవాళ్ళకి చంద్రబాబు గారి పేరు చెప్తే డ్వాక్రా గుర్తొస్తుంది. మరి ఇలాంటి అనేక పథకాలు చంద్రబాబు గారి యొక్క మార్క్ ఉంది. మరి అలాగే పోలవరం గుర్తొస్తుంది, మరి అమరావతి గుర్తొస్తుంది. మరి చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆయన మార్కు గుర్తొస్తుంది. కానీ నీ పేరు చెప్తే గొడ్డలు గుర్తొస్తుంది, బాబాయి చంపినటువంటి అంశం గుర్తొస్తుంది, నీ చెల్లెలకి పొడిచినటువంటి వెన్నుపోటు గుర్తొస్తుంది, నీ తల్లికి జరిగినటువంటి అవమానం గుర్తొస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఇవాళకి కూడా నువ్వు ప్రజల్ని మభ్యపెడుతూ రకరకాల అబద్ధాలు చెబుతూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ నా అక్కలు, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు అని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని దోచే పరిస్థితి నువ్వు ఇంకా దోచేద్దామనే ఉద్దేశంతో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావే కానీ నేను ప్రజలకి నా మార్కులో చేశాను నువ్వు చెప్పలేకపోతున్నావు. నెల్లూరు జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖలో ఓ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వెంకట సాయి వేయింగ్ సర్వీస్ యజమాని మద్దిశెట్టి వెంకటపతిని ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీపీ అధికారులు ఆశ్రయించారు. నెల్లూరు కార్యాలయంలో 38,000 లంచం తీసుకుంటుండగా ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓకే, ఒక కంప్లైంట్ బేస్డ్ ప్రకారంగా మేము లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పైన రైడ్ చేయడం జరిగిందండి. ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారము ఇక్కడ వెయింగ్ మిషన్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బ్రైబ్ అమౌంట్ అడుగుతున్నారు అనేసి కంప్లైంట్ రావడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఈరోజు రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసినప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. మేము అమౌంట్ వచ్చేసి 38,150 రూపీస్. కంప్లైంట్ వచ్చేసి మదిశెట్టి వెంకటపతి అనే అతను కంప్లైంట్ అండి. అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.